ఇప్పుడు కింది అవుతాలే ఇట్లా తీసుకుంటారా స్టార్ట్ చేసి చాలు తీసుకురా ఉన్నాడు ఆయన పిలుస్తాడు అన్నా సార్ రండి పట్టుకో చాలు చాలు మోటివేటర్ నువ్వు చేస్తావా అమ్మాయి చెప్పండి చెప్తావా పేరు చెప్పండి పేరు చెప్పు చారి గారు స్టార్ట్ చేయండి ఎవరో మైక్ 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 ఆన్ చేయండి దగ్గర అంటే అర్నాథ్ సారు మూల పాలతో సత్కరిస్తున్నారు. డాక్టర్ శర్మ గారు సార్ రత్నం గారు ఆశీర్వాదం బర్త్డే కార్డు ఎవరు చదువుతారండి మేడం? ఎవరన్నా ముందుకు వచ్చిన వాళ్ళు రండి. చదువుతారు మరి యువర్ బర్త్డే డాక్టర్ శర్మ గారు మరి యువర్ బర్త్డే బికాజ్ యువర్ సక్సెస్. Life is the greatest adventure, but the world is a wonderful place that reveals at each turn in the road unexpected new beauty and beauty. Shatamanam bhavati shatayus purushasyateendriya ayushevendriye pratitishthati. May every minute of your day be happy, warm and bright. May all your favorite hopes and dreams turn out exactly right. May special moments fill your day with smiles. You find happiness that's always waiting for you. Happy birthday. May God shower choicest blessings on you today and every day. Henceforth to live full 100 years in sound health, joyously with peace of mind. ABC Laughter Club, Mini Tangbon, Kapil. ఆరోగ్యమే మహాభాగ్యం. అసతోమ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి మానసిక ఉల్లాసానికి శారీరక ఆరోగ్యానికి 83 నుండి 83 కంప్లీట్ అయ్యి 83 వరకు 70 వరకు వెళ్ళి కాబట్టి స్పీడ్ కాబట్టి 70 నుంచి 83 వరకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38
61, 63, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. బర్త్డే కార్డు డాక్టర్ శర్మ గారికి ఇవ్వవలసిందిగా శర్మ గారిని సైపల్లి శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పటి నుంచి బర్త్డే కార్డు ఎవరెవరు ఇస్తారో అందరి పేర్లు రాస్తాము. ఎందుకంటే కొందరు ఇవ్వలేదు, మేము మాకు ఇస్తలేరు, మేము ఇస్తలేరు అని అంటారు. అందరూ కార్డులు కంపల్సరీ అందరితో ఇచ్చే బాధ్యత మాది. ఓకే. అందరి గురించి ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణాస్పదానం గణో దేవీ సరస్వతీ వాజే బిర్వావనీవతో దీనామవిత్వతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. మహావిష్ణువే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమ ఉప హ్యాపీ బర్త్డే చెప్పండి मम उपात दुर्चक्षय द्वारा श्री परमेश्वर इत्यद्यं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमान इत्याद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायुप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे श्रीहरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन परावह नाम संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतु निजज्येष्ठमासे शुक्लपक्षे द्वादशी दिव्या भृगुवासरे शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषायां श्री शुभतिथौ श्रीमान् भारद्वाज गोत्रोद्भवस्य वेंकट शिवराम शर्मा नामधेयस्य सकुटुंब सपरिवार समेतस्य क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं चिंतित मनोरथ जन्म सकल देवताराधनं करिष्ये. शतमानं भवति शतायुः पुरुषस्य आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. दिव्य साकेतरामानुग्रहप्राप्तिरस्तु. सकल देवतानुग्रहप्राप्तिरस्तु. शतमानं भवति भवति शतमानं भवति शताय पुरुषस्यवेन्द्रिय आयुष्वेन्द्रिये प्रतिष्ठति. जय श्री राम. జై శ్రీరామ్. నెక్స్ట్ ఎవరన్నా చాలు మన రత్న గారు చాలు టవల్ తోటి సత్కరిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. హో 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 హో. అమ్మ చెప్పాలి, స్లోగన్ చెప్పాలి అందరూనే. నెక్స్ట్ ఎవరు మన మీసాల చెప్పాలి. శర్మ గారికి శర్మ కప్పుకున్నాడు. మళ్ళా అరుణాథ్ గారు, అరుణాథ్ సార్ చాలుతో సత్కరిస్తున్నాడు. వాటికి కొట్టండి. అది కూడా మన శర్మ గారికి అరుణాథ్ గారు చాక్లెట్ కూడా తినిపిస్తున్నాడు. ఎంత అదృష్టవంతుడు కావాలి.
లాఫింగ్ క్లబ్ లో నువ్వు చాక్లెట్ తింటున్నావు అంటే శర్మ గారు అంటే చాలా మంది కొత్తవాళ్ళు అంటే శర్మ గారు చాలా ఆధ్యాత్మికత, దైవ సంపన్నులు, చాలా సేవాపరాయణులు. అంటే ఎక్కడ ఎవరికి ఏది అవసరం ఉన్నా ముఖ్యంగా విద్యార్థులకు చాలా సహాయం చేస్తూ ఉంటారు. ఆయన రామకృష్ణ సేవా సమితిని ఒక దాదాపు 11 ఏళ్ళు నడిపి ఎంతోమంది విద్యార్థులకు ఇది చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు సూర్యపదం ఎదుట ఆయనకు ఆరోగ్యం మంచిగా ఉండాలని మన లాఫింగ్ క్లబ్ తరఫున కోరుకుంటున్నాం. ఆయనతో పాటు 2-3 సంస్థలకు వెళ్ళి పేద పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా వెళ్ళాము. అది ఇంకా నేను తర్వాత కానీ నువ్వు తీసావా? కృష్ణమూర్తి పెద్దన్న పూలమాలతో సత్కరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రాజాని పక్క జరగమని మన దశరథ్ సార్ శాలతో సత్కరిస్తున్నాడు. జరగండి జరగండి రాజుగారు, సైడ్ రాజుగారు. సోమశేఖర్ శాస్త్రి గారు ఒప్పియకుండా చెప్ప పంతులకు జుట్టున్న ఇద్దరు సలాదు లక్ష్మి గారు, ఆగండి. మన నాగేందర్ గారు పూలమాలతో సత్కరిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన రైలు మన గౌతమ్ గారు చాలా తీసుకొచ్చి సత్కరిస్తున్నాడు. భగవంతుడు ఆశీర్వాదం ఇస్తుండు. వెంకటస్వామి గారు కాలువతో సత్కరిస్తున్నాడు. పూలమాల కూడా తీసుకొచ్చిండు. చప్పట్లు కొట్టండి. పూట పడది. ముఖేష్ శెట్టి గారు రండి. స్పెషలే మన ముఖేష్ శెట్టి గారు పూలమాలతో సత్కరా గిఫ్ట్. మన శర్మ గారికి గిఫ్ట్ ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. కమలాక్షన్ గారు శాలతో సత్కరిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. జూనియర్ రాహుల్ గారు శాలతో సత్కరిస్తున్నాడు. చప్పట్లు కొట్టాలి. జేవి మోహన్ కుమార్ గారు టవల్తో సత్కరిస్తున్నాడు.
నెక్స్ట్ వెంకటేశ్వర్ బి వెంకటేశ్వరరావు గారు శాలతో సత్కరిస్తున్నారు. వాటర్ రత్నం అన్నరే నాయన ఓకే సార్. కోటేశ్వరరావు మన అంటున్న ఆయన ఒకటే కోటేశ్వరరావు. హైట్ రెడ్డి గారు ఏదో ఒకటి రెడ్డి మన దాంట్లో హైట్ వీళ్ళనే ఉన్నాడు. ఓకే సార్. ఉమామేశ్వరరావు గారు ఇంకా వచ్చేవాళ్ళు ఎవరన్నా రండి. మన బాలరాజు బాలాజీ గారు మన బాలరాజు సరితని తీసుకురాలి. వచ్చింది బర్త్డే బాబు. అవు చోటు కొట్టించు. బాలరాజు జూనియర్ బాలరాజు గారు సరిత మేడం. బాలరాజు ఫోటో తెచ్చినావా దించిన వెంకటచారి నమస్తా వస్తా. జూనియర్ వెంకటాచారి ఇటు చూడనా అక్కడనే అందరూ ఒక ఫోటో దగ్గర రండి. ఇటు చూడండి. రండి సార్ అందరూ ఫోటో దిగండి. సరే రండి సార్. నిలబడ అంకుల్. మన కోటేశ్వరరావు గారు స్వీట్ ఇచ్చి సరితకు సన్మానం చేసిండు. చూడండి. నమస్కారం అండి. వరుడు మనకి సహకరించడం లేదు, వర్షం వచ్చేట్టుగా ఉంది, అందుకని అంకుల్ గొడుగు కడిగి నాకు కెమెరా తడిసిపోతుంది. కూర్చునే అవుతా. తర్వాత సేవాక్రమంగా చాలా చేసాం, అందరికీ తెలుసు. అవన్నీ రిపీట్ చేయడంలో అర్థం లేదు. ఇవాళ ముఖ్యంగా జనహిత సేవా ట్రస్ట్ వాళ్ళ ద్వారా ఒక వికలాంగులకి ఒక వీల్ చైర్ ప్రజెంటేషన్ ఇస్తున్నాం. దాన్ని ఇక్కడ ఇవ్వాలంటే ఇదివరకు కూడా ఇచ్చాను, కానీ ఆ స్ఫూర్తితో కొత్త దాతలు వచ్చి ఇంకా ఎక్కువ మంది సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి రమేష్ గారని పాలపర్తి రమేష్ గారని ఈ వీల్ చైర్స్ ఇవన్నీ చేసే ట్రస్ట్ పాలపర్తి ద్వారా మాకు ఒక ఇందిర గారు అనే ఒక ఆవిడ ఒక స్థలం, ఒక 1000 గజాల స్థలం ఇచ్చారు. దమ్మాయి కూడా అవతల దాదాపు 3 కోట్ల ఖరీదు. ఇప్పుడు అది దాంట్లో బిల్డింగ్ అది కట్టి మెంటలీ అంటే మానసిక వికలాంగులకి ఒక ప్రీ స్కూల్ హైదరాబాద్లో 40-50 ఉన్నాయి. ప్రతి సంవత్సరం వాళ్ళు 1-2 లక్షలు తీసుకుంటారు. కానీ ఊర్లలో ఉన్న పిల్లలకి ప్రీ స్కూల్ అక్కడ వాళ్ళు ఇంట్లో పడేసి వెళ్ళిపోతారు పిల్లల్ని. అట్లాంటి వాళ్ళని ఊర్ల నుంచి మా వెహికల్స్ 200 కిలోమీటర్లు డైలీ దూరం వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని తీసుకొచ్చి సాయంత్రం దాకా ఉంచి వాళ్ళకి చదువు అంటే ఏముంటుంది, 30 ఏళ్ల పిల్లలు కూడా 3 ఏళ్ల పిల్లలు లాగానే ఉంటారు. అట్లాంటి పిల్లలకి
సాయంత్రం దాకా ఉంచి వాళ్ళ చేతి పనులు అవి చేయిస్తూ ఉంటాము. ఒక సంవత్సరం అయింది స్టార్ట్ చేసి. అది అక్కడ ఆ స్కూల్ కట్టి బ్రహ్మాండమైన స్కూల్ కట్టాము. తర్వాత గాంధీ సార్ చెప్పినట్టు గాంధీ హాస్పిటల్లో భోజనం రోజుకి 600 మంది భోజనం అవుతూ ఉంటుంది. 3 పూట్ల 200 మందికి బయట కొనేవాళ్ళం. అదంతా కూడా మేము ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ అది ఏం లేదు మాకు, మీలాంటి దాతలే ఇస్తూ ఉంటారు. అందుకని బయట కొనలేదు ఎందుకు అనేసి అక్కడ ఆ స్థలంలోనే ఒక వంటశాల కిచెన్ కట్టాము. ఆ కిచెన్ పేరేమో అన్నపూర్ణ భారతీ సేవా కిచెన్ అని పేరు పెట్టాము దానికి. అక్కడి నుంచి రోజు పొద్దున్నే 6 టిఫిన్ తీసుకెళ్ళిపోతారు. మధ్యాహ్నం 11:30కి మళ్ళీ భోజనము, మళ్ళీ సాయంత్రం 6ంటికి మళ్ళీ భోజనము గాంధీ హాస్పిటల్కి వెళ్తుంది. ఇట్లా చాలా సేవా కార్యక్రమాలు. అంటే ఆయన చేసిన సేవా కార్యక్రమం మేము చేసేది చాలా తక్కువ. మాది దాదాపు ఒక 20 కార్యక్రమాలు, 20 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మావి మొత్తము. అంటే హెల్త్లో సార్ చెప్పినట్లు మెడికల్ క్యాంప్స్, వారం మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇవాళ లాలాపేటలో ఒక మెడికల్ క్యాంప్ ఉన్నది, ఇవాళ ఉన్నది ఇప్పుడు. తర్వాత ఈ కమ్యూనిటీ సిపిఆర్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు కూడా చేస్తారు, లేకపోతే పిల్లలు చేస్తారంటే ఇక్కడ కూడా ఒకటి పెడతాము. 1,00,000 మందికి మేము ట్రైనింగ్ ఇచ్చాము. అట్లాంటి వాళ్ళకి ఒక 5 ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి వాళ్ళకి మందులు అవి ఇస్తూ ఉంటాం 2 నెలలకు ఒకసారి వెళ్ళి. ఇది కాకుండా రక్తదాన ప్రోగ్రాం ఉంది. రక్తదానంలో 65,000 మంది మాకు దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళకి డోనార్స్ని పంపిస్తూ ఉంటాము. తర్వాత గవర్నమెంట్ స్కూల్ చదివే పిల్లలకి రాత్రిపూట ఫ్రీ ట్యూషన్స్ దాదాపు ఒక 70 సెంటర్స్ నడిపించాము. ఇప్పుడు కొంచెం ఫైనాన్స్ 55 మంది వాళ్ళు డిగ్రీ కూడా తీసుకున్నారు. సెకండ్ డిగ్రీ కంప్యూటర్ సెంటర్స్ నడిపిస్తాము. తర్వాత చదువు లేని వాళ్ళకి ఈ హోమ్ అప్లయన్సెస్ రిపేర్స్, హోమ్ క్లీనింగ్ అది కూడా చేయిస్తూ ఉంటాము. అంటే బయట 10 రూపాయలు మెడిసిన్, మామూలు బ్రాండెడ్ మెడిసిన్ ఉంటే అదే 2 రూపాయలోనో జనరిక్ మెడిసిన్ వస్తుంది. అంతా సేమ్ ఉంటుంది. ఇది ఎందుకు వాళ్ళు రాయాలి అంటే వాళ్ళు రాస్తే కానీ మనం తీసుకురాము కదా. అది చేయని ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టాము, బాగానే సక్సెస్ అయింది. ఇంకొక ఆర్గనైజేషన్తో కలిపి ఇట్లా ఎక్కడెక్కడ ఎవరికి ఏమన్నా సహాయం కావాలి అనుకుంటే చేస్తూ ఉంటాము. మీ అందరూ కూడా వచ్చి మా స్కూలు గాంధీ హాస్పిటల్లో కూడా ఎప్పుడైనా గాంధీ హాస్పిటల్ ఓపీకి ఎదురుకుండానే మేడ మీద మా ఇది ఉంటుంది, జనహిత సేవా ట్రస్ట్ అనేసి. ఇది ఇచ్చినందుకు ఈ మన శర్మ గారికి జనహిత తరఫున మీ అందరికీ కూడా, శర్మ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. విషయం చెప్పారు కాబట్టి ఒక్క విషయం చెప్పడం నేను మర్చిపోయాను కదా, చెప్పాలని చెప్తున్నాను. నేను హాస్టల్ 11 సంవత్సరాలు నడిపి దాదాపు 120 మంది పిల్లలకి, కాలేజీకి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి మంచి భవిష్యత్తు కల్పించాం. దాంట్లో ఒక రమేష్ అని చేపలు పట్టే కుటుంబం, అతను పాలిటెక్నిక్ చేసి బీటెక్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో అతని జీతం సంవత్సరానికి ₹1 కోటి. ఇంకా మంచి ఉద్యోగాల్లో చాలామంది ఉన్నారు, చాలా వ్యాపారాల్లో ఉన్నారు. ఉదయం అంటే సాయంకాలంకి వచ్చేస్తారు. అది కాకుండా 2 కోట్ల ఖరీదు చేసే బిల్డింగు ఆర్ఎస్ఎస్ సేవా భారతి వాళ్ళకి ఉచితంగా ఇచ్చాము. ఫీ కూడా లేదు, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాం. అక్కడ వాళ్ళు దాదాపు ఒక 300 మంది ఆడవాళ్ళకి టైలరింగ్ నేర్పితే అనుకోకుండా వాళ్ళకి 85,000 జూట్ బ్యాగ్స్ ఆర్డర్ వస్తే 300 మంది అమ్మాయిలు, అంతా స్లమ్ ఏరియా, అది మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్, వాళ్ళందరూ ప్రతి నెల సంపాదిస్తున్నారు. 300 మంది అమ్మాయిలు మా బిల్డింగ్ ఇవ్వడం ఫస్ట్ టైం మేము ఇవ్వటం వల్ల ఫస్ట్ టైం చెక్స్ నాతో ఇప్పించారు. ఇంకా వాళ్ళు అంతా సంపాదిస్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేయబోతున్నారు. అంతా సంఘం బాగుపడుతుందని నా యొక్క ఉద్దేశం. నేను బాబు ఉన్నాడు, నాకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా లేదు ఆ రోడ్లో. సో బాబుని తీసుకెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్గా ఉండేది కాదు. ఆ సమయంలో సార్వార్ ట్రస్ట్లో నేను ట్యూషన్స్ చెప్పేదాన్ని. స్కూల్ పెడుతున్నామంటే ఫస్ట్ సంతోషించింది నేను, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు, ప్లస్ పిల్లలకి ఎంతోమంది పిల్లలు భవితా సెంటర్స్లో గవర్నమెంట్ నడిపించింది అప్పుడు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ నడిపించట్లేదు పిల్లలకి. అలాంటి పిల్లలకి సాయం చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో పనికి వెళ్తేనే వాళ్ళకి ఆధారం. అలాంటి పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు బయటికి వెళ్ళలేరు. సార్ స్కూల్ పెట్టడం వల్ల వాళ్ళు పనికి వెళ్తున్నారు, పిల్లలు మా దగ్గర సేఫ్గా ఉంటున్నారు. సో మండల్ మొత్తంలో నేను ఆల్మోస్ట్ ఆ ఏరియాల నుంచి 18 మెంబర్స్ తీసుకొస్తున్నాను. నేను చాలా గర్వపడుతున్నాను ఇందులో వర్క్ చేయడానికి. సో థ్యాంక్ఫుల్ టు జనహిత సేవ.
అయితే నా కజిన్ సిస్టర్ అవుతుందండి. తను నన్ను కావడానికి వెళ్ళింది, నన్ను అయిపోయింది. సో ఆల్మోస్ట్ తను కేరళలో ఉండే విటమిన్ ప్రాబ్లం వల్ల తన కాళ్ళు నడవడానికి రాలేదు. సో అక్కడి నుంచి పంపించేశారు. పేరెంట్స్ ఎన్ని రోజులు చూసుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ ట్రస్ట్ ద్వారా తెలిసినా తెలియపోయినా అందరూ మేము ఇచ్చే ఆతిథ్యం తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ మీ అందరికీ ఈ శుభాకాంక్షలు. లాఫింగ్ వాళ్ళు, యోగా వాళ్ళు అండ్ అందరూ ప్రతి మనిషి అందరు టిఫిన్ తీసుకోవాలని మన శర్మ గారు చెప్తున్నారు. అందరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. జమ్మాయిగూడ నుంచి వచ్చింది ఉదయ్ కుమార్ గారు.